హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ పోజీ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి బనానా కేక్ ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది నేను ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో 2 అరటిపళ్ళు వేసి, 1 కప్పు పనస్తార వేసి, 1/2 కప్ అయితే నెయ్యి వేసాను. అవి మనం మంచిగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఆ తర్వాత 2 గుడ్లు వేసి అది కూడా పేస్ట్ చేశాను. చూసారు కదా, ఇలా మెత్తగా అయితే మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది తీసేసుకుని మనం సైడ్ పెట్టుకుందాం. ముందుగా పనస్తార, నెయ్యి, అరటిపళ్ళు వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఎగ్స్ వేసుకోవాలి, గుడ్లు. చూడండి, ఇప్పుడైతే ఇందులోనే నేను మైదా జల్లించుకుందామని జల్లెడ తీసాను. 2 గిన్నెలు అయితే నేను మైదా తీసుకుంటున్నాను. ఇదే గిన్నెతో నేను పనస్తార అయితే 1 గిన్నె తీసుకున్నాను. మనం మైదా 2 గిన్నెలు వేస్తున్నాం కాబట్టి 1 గిన్నె పనస్తార వేసుకున్నాను. సగం గిన్నె అయితే నెయ్యి వాడాను. కావాలంటే ఆయిల్ అయినా వాడుకోవచ్చు, కాకపోతే ఇంట్లో నెయ్యి ఉందనేసి నేను నెయ్యి అయితే వేసాను అనమాట. చూసారు కదా, ఇలాగైతే మనం జల్లించుకోవాలి. ఎందుకంటే ఉండలు లేకుండా మనకి బాగా వస్తుంది అనమాట. దీంట్లోనే నేను వేరే గిన్నెలు ఏమీ చేయకుండా ఇందులో డైరెక్ట్గా నేను జల్లిచ్చేస్తున్నాను. చూసారు కదా, ముందు 1 గిన్నె తీసుకున్నాను, మళ్ళీ ఇంకోటి వేసాను. ఇందులోనే మనం 1 స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ వాడదాం. ఇది బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాత 1 సగం స్పూన్ అనమాట బేకింగ్ సోడా. మనం ఎప్పుడైనా బేకింగ్ సోడా తక్కువ తీసుకోవాలి, బేకింగ్ పౌడర్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇలాగే ఇవి కూడా ఇంట్లో జల్లిచ్చేద్దాం. వేరేగా వేస్తే మళ్ళీ ఉండలు ఏమన్నా ఉంటాయేమో అనేసి డైరెక్ట్గా ఈ 3 కలిపి జల్లించుకుంటే మనకి బాగా సాఫ్ట్గా వస్తుంది అనమాట. చూసారు కదా, ఏమీ డస్ట్ లేదు, బాగానే జల్లిచ్చేసానంతా. డస్ట్ లేకుండా ఇలాగా మనం జల్లించుకుంటే నీట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు మనం కలుపుకుందాం, మంచిగా సాఫ్ట్గా అయ్యేదాకా కలుపుకుందాం. ఎప్పుడు మనం బ్యాటర్ కలిపేటప్పుడు 1 సైడ్కే కలపాలన్నమాట. ముందుగా స్టార్టింగ్లో పర్వాలేదు, ఎందుకంటే కొంచెం మొత్తం కలిపాక మాత్రం ఒకే సైడ్ కలుపుకోవాలి. నేను ముందుగా స్టార్టింగ్లో మీకు చూపిద్దామని అరటిపళ్ళు, నెయ్యి, పంచదార, గుడ్లు అన్నీ కూడా వేసే ముందు కూడా నేను వీడియో తీసాను, కానీ ఆ వీడియో ఎక్కడో నాకు మిస్ అయిపోయింది. అందుకే మీకు చూపించడానికి అవ్వలేదు. డైరెక్ట్ మిక్సీలో వేసేకే చూపిస్తున్నాను కదా, అందుకనేసి చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నాకు ఆ ముక్క అయితే నేను వీడియో ముందు ఫస్ట్లో తీసాను అనమాట. అది ఎక్కడో మిస్ అయిపోయింది, నాకు కెమెరాలో కనపడలేదు. అందుకని మీకు చెప్తున్నాను, ఇలాగా మీరు అర్థం చేసుకుని చేసుకోండి. మామూలుగా అరటిపళ్ళు వేరే అరటిపళ్ళైనా వాడుకోవచ్చు. నేనైతే చిన్న అరటిపళ్ళు ఉంటాయి కదా, దేశీ అరటిపళ్ళు, అవి అయితే నేను 2 వాడాను. అవి చాలా స్వీట్గా ఉన్నాయి. అందుకని మనకి పంచదార కూడా చూసి వేసుకోవాలి. నేను ఇలాగ గిన్నెలో ఆయిల్ అయితే రాసుకుంటున్నాను. మనకి కేక్ టిన్ ఉంది కదా, అందులో ఆయిల్ ముందు రాసేసుకుని మళ్ళీ దీనిపైన మైదా అయితే చల్లేసుకుందాం. ఎందుకంటే కేకు అంటుకోకుండా ఉండాలనేసి. మనకి మామూలుగా కేక్ నేను చాలాసార్లు చేశాను, ఎప్పుడు నేను ఇదే ట్రిక్ అయితే వాడుతూ ఉంటాను. కాకపోతే ఇది బనానా కేక్ కదా, మనకి బటర్ పేపర్ ఉంటే చాలా బాగుండు. కాకపోతే బటర్ పేపర్ లేదు నా దగ్గర, ఇదే నేను వాడుతున్నాను. చూడాలి, ఎందుకంటే మనకి బనానా కేక్ అంటే కొంచెం జిగురుగా ఉంటుంది కదా, అది అంటికిపోద్దేమని టెన్షన్ కూడా ఉంది. చూడాలి ఎలా వస్తుందో. నేను ఎప్పుడు కేక్కి బటర్ పేపర్ ఎప్పుడు వేయలేదు, ఇలాగే మైదా జల్లేసి కేక్ అయితే చేసేస్తూ ఉంటాను, బాగానే వస్తుంది. బనానా కేక్ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు, ఎప్పుడు బటర్ పేపర్ ఉంటే ఇది బాగా వస్తుంది అనమాట. చూసారు కదా, నేను టిన్ అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో మనం కొంచెం పల్స్గా చేసుకోవడానికి పాలు అయితే వాడుతున్నాను. నేను 1 కప్ అయితే పాలు తీసుకున్నాను. చూద్దాం, మనం ఇన్ని వేయాలి అన్ని వేయాలని ఏమీ లేదు, మనం బ్యాటర్ పల్స్గా ఉండాలంటే అది చూసుకుని కలుపుకోవాలి. నేను ఇప్పుడు కప్పు పాలు అన్నాను కదా అని వేసేసుకుంటే మళ్ళీ పల్స్గా అయిపోతే కష్టం. అందుకనేసి కొంచెంగా కలుపుకుంటూ చూసుకుని వేసుకోవాలన్నమాట.
మీరు కనుక కేక్ చేస్తే ఎగ్స్ వాడాలా లేదా అనేది మీ ఇష్టం అండి, స్కిప్ చేయొచ్చు కూడా. నేను మాత్రం వేసుకున్నాను. చాలామంది వేయకుండా కూడా చేస్తారు బనానా కేక్లో, నేను మాత్రం వాడాను టేస్ట్ బాగుంటుంది అనేసి. బనానా కేక్ చాలా టేస్ట్ ఉంటుంది, కాకపోతే మనం ఎప్పుడు చేసి కేక్ కన్నా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. మామూలు కేక్ అయితే బనానా లేకుండా చేస్తూ ఉంటాం కదా, అదైతే మనకి 45 మినిట్స్లో అయితే కరెక్ట్గా అయిపోతుంది. ఓవెన్లో అయినా గ్యాస్ మీద పెట్టి గిన్నెలో పెడతాం కదా, అప్పుడైతే 50 మినిట్స్లో అవుతుంది. బనానా కేక్ అంటే కొంచెం మనకి ఎక్కువ టైం పడుతుంది అనమాట, ఇంకా 25 మినిట్స్ అన్నా పట్టచ్చు. మీకు చూపిస్తాను టైం సెట్ చేసినప్పుడు. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఉడకలేదని కంగారు ఏం పడొద్దు, మళ్ళీ పెట్టుకుని మళ్ళీ ఇంకొక 20 నిమిషాలు అలాగా పెట్టుకుని ఓవెన్లో అయినా పర్వాలేదు, గ్యాస్ మీద కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే వెనిలా ఎసెన్స్ వాడుతున్నాను నేను. మూత తీసుకున్నాను కదా, అందులో సగం అయితే నేను వాడాను. ఇది లాస్ట్లో కలుపుకోవాలన్నమాట. మనకు బ్యాటర్ అంతా రెడీ అయిపోయాక కలుపుకుని డైరెక్ట్ మనం టిన్నులో వేసేసుకోవడమే. చూసారు కదా, వన్ సైడే నేను లాస్ట్లో ఎక్కువ బీట్ చేశాను. ఇలాగా సాఫ్ట్గా వచ్చేదాకా చూసుకోవాలి మనకి. చూడండి ఫ్లఫీగా కనిపిస్తుంది కదా. ఫ్లఫీగా ఎందుకు కనిపిస్తుంది అంటే మనం ఇందులో అరటిపళ్ళు వాడినందుకు మనకి ఫ్లఫీగా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్లఫీగానే ఉంటుంది, తర్వాత మాత్రం త్వరగా ఉడకదు ఇది, ఎందుకంటే అరటిపండు ఉన్న వాళ్ళని కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. మామూలు కేక్ అయితే బాగానే ఫాస్ట్గా ఉడికిపోద్ది. చూసారు కదా, ఇది మనకి 1 kg టిన్ అనమాట. ఇలాగా మొత్తం వేసేసుకొని మనం కవర్ చేసుకోవాలి గిన్నెలో. ఇలా మొత్తం వేసి నేనైతే డిప్ చేస్తున్నాను. కొంచెం మనం ఇలాగా బబుల్స్ ఏమీ లేకుండా కిందలాగా కొట్టి బబుల్స్ ఏమన్నా ఉంటే కిందకి పోతాయి అన్నమాట. నేను పైనుంచి డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. మామూలు మన కేక్ అయితే ముందుగా బ్యాటర్ సగం వేసాక డ్రై ఫ్రూట్స్ సగం ముందుగా వేసుకోవాలి, ఎందుకంటే ఆ బ్యాటర్లోంచి కిందకి దిగిపోతాయి. మన కేక్ రెడీ అయ్యే లోపల మొత్తం కిందకి లోనికి వెళ్ళిపోతాయి అన్నమాట మామూలు కేక్లో. అలాగే ఈ కేక్ అంటే బనానా కేక్ అంటే ఎల్లో కిందకి మనం ఎలా వేసినాయి అలాగే పైన అయితే డ్రై ఫ్రూట్స్ అలాగే ఉంటాయి. అందుకని నేను ముందులో మధ్యలో అస్సలు వేయలేదు, పైనే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నవి ఇక్కడే ఉంటాయి. మామూలుగా అరటిపండు వల్లనే ఎక్కువ కిందకి దిగదనమాట ఇది. చూసారు కదా, ఇలాగైతే మన కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేసుకుందాం. నేనైతే స్టార్ట్ చేశాను. ఇలా పెట్టేసుకుని మనం 45 మినిట్స్ టైం సెట్ చేసుకుందాం. కేక్ బటన్ ఉంది నా ఓవెన్లో, కేక్ బటన్ నొక్కేస్తే ఆ టైం అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కేక్ బటన్ నొక్కాక స్టార్ట్ బటన్ నొక్కేస్తే చూసారు కదా 45 మినిట్స్గా టైము స్టార్ట్ అయింది. మనం ఇంకేమీ చూసుకోక్కర్లేదు. మధ్యలో కూడా మనం ఆఫ్ కూడా చేసి చూడొచ్చు. స్టార్ట్ బటను ఆఫ్ బటన్ ఉంటుంది ఇందులో. ఆఫ్ బటన్ చూస్తే అప్పుడు ఒకవేళ ఏంటంటే ఒక్కొక్క కేక్ త్వరగా ఉడికిపోతుంది, ఒక్కొక్కటి లేట్ అవుతుంది. అలాగా చూసుకుంటూ ఇది నేను చూసాక 45 మినిట్స్ అయ్యాక కూడా మనకి ఉడకలేదు. ఆ తర్వాత నేను మళ్ళీ 25 మినిట్స్ అలా మళ్ళీ సెట్ చేసి అప్పుడు మొత్తం ఉడికిందనమాట. చెప్పాను కదా మీకు బనానా కేక్ అంటే కొంచెం టైం తీసుకుంటుంది, కంగారు పడద్దు. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది, మరి చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మనం కేకు సాదా కేకు మనం కొనుక్కుంటూ ఉంటాం కదా బయట బేకరీలో, ఆ కేక్ లాగా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, నేను చెప్పాను కదా ముందేని బటర్ పేపర్ వేస్తే మనకి ఈజీగా కేక్ వచ్చేస్తుంది. దీంట్లో మనం బటర్ పేపర్ వేయలేదు కదా, అందుకని కొంచెం అది అరటిపండు వేసాం కదా ఇందులో, అందుకని స్టిక్కీగా కొంచెం అంటికిపోద్ది అనమాట. ఇది మామూలు కేక్ అయితే ఎప్పుడు మైదా వేస్తే వెంటనే వచ్చేస్తుంది. చూడండి, ఇలాగైతే కొంచెం టైం తీసుకుంది, కాకపోతే బాగానే వచ్చింది. ఎంతో ఈజీగా
బనానా కేక్ ఇంట్లో రెడీ అయితే అయిపోయింది. మీరు వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, ఎంతో ఈజీగా. చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో కేక్ అయితేని. మనం ఇందులో కూడా చాక్లెట్ పౌడర్ కూడా వాడుకోవచ్చు, మళ్ళీ షుగర్ సిరప్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే నేను ఏం వాడట్లేదు, సాదాగా అలాగే కట్ చేసి తినేద్దామనేసి ఇలాగైతే కటింగ్ చేసేస్తున్నాను. మనం మధ్యలో కట్ చేసి కూడా షుగర్ సిరప్ కూడా వాడుకుంటే చాలా మెత్తగా ఉంటుంది. అయినా నేను ఇంకేం వాడట్లేదు, ఇలాగే ఉన్నది ఇలాగే వాడదామనేసి నేను మీకు అలాగే చూపిస్తున్నాను. చూడండి ఎంత అందంగా, చాలా టేస్ట్గా ఉంటుందండి కేకు. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అరటిపళ్ళు ఉన్నప్పుడు. మీరు గుడ్లు వేసుకోవాలా వద్దన్నది మీ ఆప్షన్ అండి. నేనైతే వేసి చేశాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది కదా. కాకపోతే ఉడకడానికి టైం పడుతుంది, కంగారు ఏం పడద్దు. మీరు కనుక ట్రై చేస్తే కనుక ఎంతో ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది యమ్మీగా. మీరు కనుక ఓవెన్ లేకపోతే కనుక గ్యాస్ మీద అయినా ట్రై చేయొచ్చు, తప్పకుండా బాగానే వస్తుంది. సరే మరి వీడియో చూసినందుకు చాలా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.